దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. అండమాన్ నికోబార్ దీవుల్లో నిషేధిత ప్రాంతంగా ప్రకటించిన దీవుల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికన్ పర్యాటకుడిని పోలీసులు మార్చి 31 అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ జాతీయుడు రహస్యంగా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మిఖైలో విక్టోరోవిచ్ పోలియాకోవ్ అనే అమెరికన్ నార్త్ సెంటినల్ దీవిలోకి మార్చి 29 ఒంటరిగా వెళ్లడానికి కారణాలేంటి? ఆ దీవిని ఎందుకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు? అక్కడికి వెళ్తే ఏమవుతుంది? అందులో ఎవరున్నారు అనే ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సెంటినల్ దీవి అండమాన్ అండ్ నికోబార్ దీవుల సమూహాల్లో ఈ దీవి కూడా ఒకటి. దాదాపు 60 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే ఈ దీవి భారత ప్రధాన భూభాగం నుంచి 1200 కిలోమీటర్ దూరంలో ఉంది. దీన్ని నార్త్ సెంటినల్ దీవి అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచానికి దూరంగా ఉన్న సముదాయాల్లో ఒక్కటైన సెంటినలిస్ తెగ నివసించే ప్రాంతం. సెంటినలిస్ తెగ వేల ఏళ్లుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తుంది. వారు తమ భూభాగాన్ని రక్షించుకుంటూ ఇతరులను రాకుండా అడ్డుకుంటూ ఉంటారు. ఎవరైనా సాహసం చేసి వెళ్లే ప్రయత్నం చేస్తే వారు అక్కడి నుంచి ప్రాణాలతో తిరిగి రాలేదు. గతంలో పలు సందర్భాల్లో ఇలాగే ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అండమాన్ దీవుల్లోని అత్యంత అరుదైన గిరిజన తెగల్లో ఒకటి సెంటినలిస్. అంతేకాదు ఇది ప్రపంచంలోనే పురాతన తెగ కూడా. ప్రీ నియోలిథిక్ యుగానికి చెందినగా చరిత్రకారులు నమ్ముతారు. బయట ప్రపంచంతో వీరికి సంబంధాలు చాలా తక్కువ. అంతేకాదు సెంటినలిస్ ప్రజల గురించి ప్రపంచానికి తెలిసింది కూడా చాలా తక్కువే. ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉన్న ఆదివాసులు వీళ్ళు. అరణ్యంలో జంతువులు, తీరంలో చేపల వేటతో జీవిస్తుంటారు. వారి భాష, ఆచారాలు రహస్యంగానే ఉన్నాయి. దగ్గర అవ్వడానికి ప్రయత్నించే వారిని తమకి శత్రువులుగా భావిస్తుంటారు. సెంటినల్ ద్వీపం 2018 వరకు చాలా మంది ప్రజలకు దీని గురించి తెలియదు. కానీ అమెరికాకు చెందిన మత బోధకుడు జాన్ అలన్ చౌ అనే వ్యక్తి సెంటినల్ ద్వీపానికి వెళ్లి అక్కడ ప్రజలకు మత బోధించాలని భావించాడు. అయితే అనూహ్య రీతిలో సెంటినల్స్ తెగ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో సెంటినల్ ద్వీపం గురించి వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి అన్ని రకాల ప్రయాణాలను నిషేధించింది. బయట వ్యక్తులు అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. సెంటినలిస్ ప్రజలు సుమారు 60,000 సంవత్సరాల పైగా ఒంటరిగా జీవిస్తున్నారు. విల్లు బాణాలతో అటుగా వచ్చే సందర్శకుల బారి నుంచి తమను తాము రక్షించుకుంటుంటారు. పరిశోధకులు, ప్రభుత్వ అధికారులు, సాహసోపేత అన్వేషకులు ఎవరైనా ఈ ద్వీపానికి వెళ్దామని ప్రయత్నిస్తే వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సెంటినలిస్ తెగవారు వేల సంవత్సరాలుగా బయట వ్యక్తుల నుంచి తమ ద్వీపాన్ని కాపాడుకోవడం సంప్రదాయంగా వస్తుంది. 1896లో బీచ్లో కొట్టుకుపోయి తప్పించుకున్న భారతీయ ఖైదీని ఈ తెగవారు హత్య చేశారు. 1974 సెంటినల్స్ మీద పరిశోధన చేయడానికి వచ్చిన నేషనల్ బయోగ్రఫిక్ చిత్ర బృందంపై వారు బాణాలు వేసి దాడి చేశారు. 2004 హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చిన తర్వాత ఈ తెగవారి స్థితిగతుల్ని అంచనా వేయడానికి పంపించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ పై బాణాలతో దాడి చేశారు. వారు తమ ఉనికిని బయట ప్రపంచానికి వెల్లడించడానికి నిరాకరించారు. ఇక 2018లో అమెరికా మిషనరీ జాన్ అలన్ చౌ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి సెంటినల్ ద్వీపానికి చేరుకున్నాడు. ఆగ్రహించిన సెంటినలిస్ ప్రజలు ఆయన్ను హత్య చేశారు. సెంటినలిస్ తో చర్చలు జరపడానికి అనేక సార్లు ప్రయత్నాలు జరిగాయి. వీటిలో కొన్ని శాంతియుతంగా ముగిశాయి. 1990 ప్రారంభంలో భారతీయ మానవ శాస్త్రవేత్తలు త్రిలోక్నాథ్ పండిట్, మధుమాల చటోపాధ్యాయ సెంటినల్స్ తో చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేసి పురోగతి సాధించారు. వారు సెంటినల్స్ కు కొబ్బరికాయలు బహుకరించారు. ఆ తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవ్వలేదు. బ్రిటిష్ వారి కాలంలో సెంటినల్స్ తెగకు బయట వ్యక్తుల పట్ల తీవ్రమైన అనుమానాలు మొదలయ్యాయి. 1880లో బ్రిటిష్ నావికాదళ అధికారి మారిస్ విడోల్ పోర్ట్మ్యాన్ 6 ద్వీపవాసులను కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్ కు తీసుకొచ్చాడు. ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేక అనారోగ్య పాలయ్యారు. వీరిలో 2 మరణించారు. మిగిలిన 4 బహుమతులతో తిరిగి పంపించారు. కానీ అప్పటికే సెంటినల్స్ కు బయట వారి మీద అనుమానాలు పెంచుకున్నారు. నార్త్ సెంటినల్ ద్వీపం ఇప్పటికీ ఒక నిగూఢ రహస్యంగా ఉండిపోయింది. శాటిలైట్ ఫోటోలు గమనిస్తే ఇక్కడ దట్టమైన అడవి, కొత్త బీచ్లు, చిన్న ఖాళీ స్థలాలు చూపిస్తాయి. కానీ రక్షణ చట్టాల కారణంగా ఈ ద్వీపంలోకి ఎవరు ప్రవేశించలేరు. దీని మ్యాప్ కూడా సరిగ్గా గీయలేకపోయారు. అనేక మంది చరిత్రకారులు సెంటినల్స్ జీవితం, భాష, మనుగడ మార్గాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆధునిక కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, పర్యాటకం, వాతావరణ మార్పులు సెంటినల్స్ కు పెను సమస్యలుగా మారాయి. అయితే వారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా దీవిలో నివసించడమే వారి మనుగడకు ప్రధాన కారణమని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ ద్వీపానికి బయట వ్యక్తులు ఎవరు వెళ్లకుండా భారత ప్రభుత్వం ప్రత్యేక నిషేధం విధించింది. సెంటినల్స్ ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. బయట నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకకుండా, అంతేకాదు సెంటినల్స్ తెగ బయట వ్యక్తుల ద్వీపానికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడల్లా బాణాలు, రాళ్లు వంటి ఆయుధాలతో దాడి చేసి తిప్పి పంపుతారు. అందుకే ప్రభుత్వం అటువైపు ఎవరిని వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది. 1956లో నార్త్ సెంటినల్ ద్వీపాన్ని గిరిజన రిజర్వ్ గా ప్రకటించింది. దాని నుంచి 5 కిలోమీటర్ల దూరంగా ప్రయాణం నిషేధించారు.
అక్కడకు బయట వారు అడుగు పెట్టకుండా ఆపడానికి చుట్టుపక్కల జలాల్లో నిరంతరాయంగా సాయుధ పాట్రోలింగ్ ను నిర్వహిస్తుంది. బయట వ్యాధుల నుంచి ఆదివాసుల్ని రక్షించడానికి, వారి జీవన విధానాన్ని పరిరక్షించడానికి తోడ్పడుతుంది. అలాగే 2017లో అండమాన్ తెగల ఫోటోలు లేదా వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం మరిన్ని చట్టాలను ప్రవేశపెట్టింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Duta Media.